వర్షాల కోసం ఇందూరు రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమైంది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల గడిచినా వరుణుడి జాడ లేకపోవడంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాతే పంటలు వేయాలని సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులకు ఖరీఫ్ బెంగ పట్టుకుంది. సీజన్ ప్రారంభంలో మోస్తరు వర్షాలు కురియడంతో ఈ ఏడాది కరువు ఉండదని రైతులు భావించారు. కానీ సీజన్ ప్రారంభమై నెలన్నర దాటుతున్నా పెద్దగా వర్షాలు పడలేదు. అప్పుడప్పుడు చిరుజల్లులు మాత్రమే పడుతూ ఉండడం అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో వరి నారు వేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 2వ వారం వరకు వరి నాట్లు వేసే అవకాశం ఉండడంతో వర్షాల కోసం వేచి చూస్తున్నారు. ఈ ఏడాది ఇంతవరకు అనుకున్నంతగా వర్షాలు పడలేదు. సోయా పంటకు మినహా ఇతర పంటలకు అనుకూలమైన వాతావరణం లేదు. ఈ పరిస్థితిలో వరి నాట్లు వేస్తే నష్టాలు తప్పవని, చెరువులు నిండితేనే పంటలు పండే అవకాశం ఉంటుందని అంటున్నారు రైతులు. పంట వేసుకుంటున్నాము, ఆన పడితేనప్పుడు పంట పండుతుంది, ఎండ కొడితేనప్పుడు ఎండిపోతుంది. అది మళ్ళీ మేము పెట్టిన ఇత్తనం కడికెల సోమునుడే ఉన్నది. వర్షం పడితే పంట వెళ్తుంది, లేకుంటే లేదు. ఆన పడితే చెరువు నిండితేనే మనుషులము భూమి మీద మంచిగా కరెక్ట్ ఉంటాము. ఇక వర్షం లేకుంటే నీళ్ళు లేకుంటే మేము ఎడబత్తాం, చేసిన చేత ఆడేపోతుంది ఆడిలా. పొలం బడ్డలేదు, సోయా ఎండిపోయింది, మక్క ఎండిపోయింది, సాఫా ఎండిపోయినాయి. ఇవి కూడా వేస్తున్నాం కానీ ఆ నాన్న వేసినాం కానీ వేసిన పైదలు ఏం లేదు. వర్షాలు లేదు, చెరువు నిండుతలేదు, ఏం పైద లేకుంటున్నది. ఇయోడు కూడా మేము చేయడానికి ఎందుకున్నది. నిరుడు లాగోడు పెట్టి ఏం లేకుండా అయిపోయినాము. ఇయోడు కూడా ఏం లేకుండా అయిపోతున్నది. మరి ఇప్పటికి కూడా చెరువు నిండితేనేమో బతికేస్తున్నాం, లేకుంటే లేదు. వర్షాలు పడుతున్నాయి, చూడం పడుతున్నాయి. ఇప్పటికీ కానీ మొక్కలకు కూడా ఆదాయం లేదు. ఇంకా ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో పంటలు పండించేందుకు ముందుకొచ్చామని చెబుతున్నారు రైతులు. అప్పులు తెచ్చి సాగుకు సిద్ధపడితే తీరా వర్షాలు లేక ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. వర్షాలు పడతలేవు, 2 సంవత్సరాలు వరి వేద్దాం, వర్షాలు లేవు. దేశాల్లో మేము సోయలా వేయాలని అనుకుంటున్నాం. అధికారులు మాత్రం రైతులు తొందరపడి పంటలు వేయొద్దని సూచిస్తున్నారు. వర్షాలు బాగా పడిన తర్వాతే పంటలు వేయాలని చెబుతున్నారు. వర్షాలు లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సంవత్సరం మాదిరిగానే వర్షపాతము అనుకున్న ప్రకారంగా రావట్లేదు. ఏదైతే సాగుకు అవసరమైన వర్షపాతం ఇంకా రికార్డు కావట్లేదు. రైతులకు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది రైతులు తొందరపడిగా ముందు వర్షాలు వస్తాయో రావా అన్న ఉద్దేశంతో తొందరపడి వేస్తుండ్రు. విత్తుకొని మొలకెత్తక నష్టపోకుండా సరైన వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున సూచిస్తుంది. గతేడాది ఖరీఫ్ రబీ సీజన్లో వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయారు నిజామాబాద్ రైతులు. ఈ ఏడాది ఖరీఫ్ పై భారీగా ఆశలు పెట్టుకున్న వరుణుడు కరుణించడం లేదు.